2019 ఇయర్ మొదలయ్యి 2 నెలలు పూర్తి కాగా 2 నెలల్లో ప్రేక్షకుల మనసును గెలుచుకొని అద్భుతమైన వసూళ్లను సాధించిన సినిమా ఒకే ఒక్కటి అని చెప్పుకోవాలి. అదే F2 సినిమా. ఆ సినిమా సాధించిన ఘన విజయం తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా క్లీన్ హిట్ జాబితాలో నిలవలేకపోయింది. క్లీన్ హిట్ జాబితాకు క్లోజ్ గా వచ్చిన హుషారు మరియు యాత్ర సినిమాలు కూడా సంపూర్ణంగా క్లీన్ హిట్ గా మాత్రం నిలవలేకపోయాయి. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మార్చి నెలలో రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ జాబితాలో నిలవడానికి దూసుకుపోతుంది. 3 రోజుల్లోనే సినిమా వరల్డ్ వైడ్ గా నిర్మాతల లెక్కల ప్రకారం 5.3 కోట్లకు పైగా షేర్ అందుకుందని అనౌన్స్ చేయడం, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 6.3 కోట్లు మాత్రమేనని కన్ఫర్మ్ చేయడంతో మిగిలిన ఏరియాలలో ఓన్ రిలీజ్ ఉందని వాటిని పక్కకు పెట్టి సినిమా బిజినెస్ 6.3 కోట్లు మాత్రమేనని తెలియజేసిన నిర్మాతల లెక్కల ప్రకారం సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 7 కోట్లకు అటు ఇటుగా షేర్ వసూలు చేస్తే సరిపోతుంది. 4వ రోజు సినిమా సాధించే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ కానున్న ఈ సినిమా 5వ రోజు సాధించే కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ జాబితాలో నిలవబోతుందని చెప్పవచ్చు. దాంతో 2019 ఇయర్ కి గాను సెకండ్ క్లీన్ హిట్ గా నిలవబోతున్న సినిమాగా 118 సినిమా నిలుస్తుందని చెప్పాలి. రొటీన్ కమర్షియల్ మూవీస్ రాజ్యమేలుతున్న ఈ సమయంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ సీజన్ లో రిలీజ్ అయి కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తూ రోజు రోజుకు కలెక్షన్ల పరంగా స్టడీ కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుండటం విశేషం. మరి ఫైనల్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో, వర్కింగ్ డేస్ లో సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.